పాప అప్పుడు చిన్న కేవలం ఒక ఫోన్ లాక్కున్నందుకు టీచరు క్లాస్ రూమ్ లో ఫోన్ వాడకూడదు, క్లాస్ రూమ్ లో వాడకున్నందుకు ఫోన్ లాక్కోవడం అనేది కామన్. అది తప్పుగా అని కటసిగా చూపించినప్పుడు కూడా కేవలం ఫోన్ అంటే ఆ అమ్మాయికి కోపం రావడమే కాదు, తన చెప్పుతో తన విచక్షణారహితంగా చెప్పుతో కొట్టడము, దుర్భాషలు ఆడుతూ అంటే వల్గర్ వర్డ్స్ వాడుతూ అంత వరకు దిగజారిందంటే అక్కడ నిదర్శనం ఏమిస్తుందంటే అండి, ఆ పాప పేరెంటింగ్ మీద నిదర్శనం అర్థం పడుతుంది, వాళ్ళ పెంపకం పడుతుంది. అబ్సల్యూట్లీ అండి. ఇక్కడ కేవలం టీచర్ నే కొట్టట్లేదు, ఇక్కడ ఏంటంటే నిదర్శనం వాళ్ళ ఇంట్లో వాళ్ళ తోబుట్టులను కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇంకెవరినైనా అలా చేయొచ్చు. ఇక్కడ పాప నేర్చుకున్నది ఏంటంటే, ఎవరైనా పిల్లలండి తల్లిదండ్రులు చేసిందే నేను అంటే జనరల్ గా చెప్తున్నాను, మాక్సిమం 99% అదే జరుగుతుంది. పిల్లలు ఏం చేస్తారో అనేది సమాజంలో చూసి నేర్చుకుంటారు, లేదా వాళ్ళ పేరెంట్స్ దగ్గర చూసి నేర్చుకుంటారు. పేరెంట్స్ ఏం చేస్తే అది ఎదుటి వ్యక్తికి మనం గౌరవం ఇచ్చడం, పేరెంట్స్ గౌరవం ఇస్తే పిల్లలు ఇస్తారు. పేరెంట్సే టీచర్స్ కి గౌరవం ఇవ్వలేదు వాళ్ళ ప్రవర్తన బట్టి పిల్లలు కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గురువులని టీచర్స్ చులకనగా చూస్తే పిల్లలు కూడా అలా చేస్తారండి. దే విల్ ఫాలో. వాళ్ళకి రోల్ మోడల్స్ ఎవరు? గురువు, తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఏం చేస్తే అది రోల్ మోడల్ పక్కన పెట్టు. ఈ రోజులు ఏమైందంటే ఎక్స్క్యూజ్ అవుతుంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే పేరెంట్స్ మేము ఇలాగే ఉంటాం, నువ్వు మాత్రం మంచిగా ఉండాలి.